నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 28వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ విశిష్టతను ఈ విధంగా వివరించారు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెబుతూ, వైశాఖ శుద్ధ తృతీయ అనేది సర్వ పాపాలను హరించి శ్రీహరి సాన్నిధ్యాన్ని ప్రసాదించే గొప్ప తిథి అని పేర్కొన్నారు. ఈ రోజున దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు చేసే తర్పణాలు వారికి ఎంతో తృప్తిని కలిగిస్తాయి. ఈ తిథి నాడు చేసే దానం అక్షయమవుతుంది. అంటే అది ఎప్పటికీ తరిగిపోని ఫలితాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన తిథికి ఇంతటి మహిమ రావడానికి వెనుక ఒక పురాణ గాథ ఉంది. పూర్వం ఇంద్రుడు బలిచక్రవర్తిని పాతాళంలో ఓడించి తిరిగి వస్తూ దారిలో ఉతధ్య మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ గర్భవతిగా ఉన్న ముని భార్యను చూసి మోహించి ఆమెను బలాత్కారం చేశాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న పిండము ఇంద్రుడిని లోనికి రానియకుండా పాదాన్ని అడ్డుపెట్టింది. దీనికి ఆగ్రహించిన ఇంద్రుడు ఆ పిండాన్ని గుడ్డివాడివి కమ్మని శపించాడు. ఆ బాలుడే తర్వాత దీర్ఘతపుడు అనే పేరుతో పుట్టుగుడ్డిగా జన్మించాడు. అయితే ముని వస్తే తనను శపిస్తాడనే భయంతో ఇంద్రుడు అక్కడి నుండి పారిపోయి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు. ఇంద్రుడు లేని సమయం చూసి బలిచక్రవర్తి దేవలోకాన్ని ఆక్రమించాడు. దిక్కుతోచని దేవతలు తమ గురువు బృహస్పతిని వేడుకున్నారు. బృహస్పతి దేవతలను వెంటబెట్టుకుని మేరు పర్వత గుహ వద్దకు వెళ్లి ఇంద్రుడిని కలిశారు. శక్తిహీనుడనై ఉన్నానని చెప్పాడు. అప్పుడు బృహస్పతి ఒక ఉపాయం చెప్పాడు. ప్రస్తుతం శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాసం జరుగుతోందని, అందులోనూ వచ్చే అక్షయ తృతీయ నాడు స్నాన దానాదులు చేస్తే ఇంద్రుడి పాపం తొలగిపోయి పూర్వపు శక్తి తిరిగి వస్తుందని వివరించాడు. ఇంద్రుడు ఆ రోజున భక్తితో శ్రీహరిని పూజించి వ్రతాన్ని ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావంతో ఇంద్రుడు మళ్లీ మహాబలుడై బలిచక్రవర్తిని ఓడించి అమరావతిని దక్కించుకున్నాడు. దీనివలన దేవతలకు యజ్ఞభాగాలు, మునులకు ప్రశాంతత, పితృదేవతలకు పిండ ప్రదానాలు మళ్లీ దక్కాయి. అందుకే అక్షయ తృతీయ అందరికీ సంతోషాన్ని, ముక్తిని ఇచ్చే తిథిగా ప్రసిద్ధి చెందిందని శృతదేవుడు వివరించాడు. ఈ తిథి నాడు చేసే ఏ చిన్న సత్కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని నారద మహర్షి అంబరీషుడికి తెలియజేశారు. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.